హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చాలామంది అడుగుతున్న ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందాం. నోటి చుట్టూ పిగ్మెంటేషన్ అంటే నలుపు గురించి. ఎండులో తిరగడం, హార్మోన్ల మార్పులు, విటమిన్ లోపం లేదా కొన్ని చిన్న అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. కానీ టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియోలో దీని ప్రధాన కారణాలేమిటి, అలాగే సులభమైన ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలి అనేది పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. నోటి చుట్టూ నలుపు రావడానికి ప్రధాన కారణాలు: 1. సూర్యరశ్మి ప్రభావం. ఎండలో ఎక్కువసేపు తిరిగితే మన చర్మం రక్షణ కోసం మెలనిన్ అనే పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలనిన్ ఎక్కువైతే చర్మం ముదురు అవుతుంది. నోటి చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల అక్కడ త్వరగా నలుపు పడుతుంది. 2. హార్మోన్ల మార్పులు. మన శరీరంలో హార్మోన్లు సరిగా లేకపోతే చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు లేదా గర్భధారణ సమయంలో మెలాస్మా అనే పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది నోటి చుట్టూ, చెంపలపై ఎక్కువగా కనిపిస్తుంది. 3. విటమిన్ లోపం. విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇవి తక్కువైతే చర్మం ఆరోగ్యంగా ఉండదు, రంగు మారుతుంది, నోటి చుట్టూ నలుపు వస్తుంది. ఇది బయట క్రీమ్స్తో మాత్రమే కాదు, సరైన ఆహారం తీసుకోవటం ద్వారా కూడా సరిచెయ్యాలి. 4. పెదవులను తరచుగా నాకడం. పెదవులను తరచుగా నాలుకతో తడపడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీనివల్ల ఇరిటేషన్ వస్తుంది మరియు ఆ ప్రాంతం నల్లగా మారుతుంది. ఇది ఒక చెడు అలవాటు, దాన్ని తగ్గించాలి. 5. అలర్జీలు. మీరు వాడే టూత్ పేస్ట్, లిప్ బామ్ లేదా ఇతర కాస్మెటిక్స్ మీ చర్మానికి సరిపోకపోతే అలర్జీ వస్తుంది. ఈ అలర్జీ వల్ల చర్మం ఎర్రబడటం, ఇరిటేషన్ రావటం మరియు తరువాత నలుపు పడటం జరుగుతుంది. నలుపును తగ్గించుకోవటానికి చిట్కాలు: 1. సన్స్క్రీన్ వాడండి. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్స్క్రీన్ రాయాలి. ఇది సూర్యరశ్మి వల్ల వచ్చే నలుపును తగ్గిస్తుంది మరియు చర్మాన్ని రక్షిస్తుంది. 2. మాయిశ్చరైజర్ వాడండి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాయటం వల్ల చర్మం పొడిబారదు, చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. 3. కలబంద. కలబందలో చర్మాన్ని చల్లబరిచే మరియు కాంతివంతం చేసే గుణాలు ఉంటాయి. కలబంద గుజ్జును నోటి చుట్టూ రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది. 4. నిమ్మరసం మరియు తేనె. నిమ్మరసంలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. తేనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు రాసి కడగాలి, కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి. 5. బంగాళదుంప. బంగాళదుంపలో ఉండే ఎంజైమ్స్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. బంగాళదుంపలు స్లైస్గా కట్ చేసి రుద్దినా లేదా రసం రాసినా మంచిదే. 6. నీరు ఎక్కువగా త్రాగడం. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇది చర్మానికి సహజ కాంతి తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. నోటి చుట్టూ పిగ్మెంటేషన్ సమస్యను సరైన జాగ్రత్తలు మరియు చిన్న చిన్న మార్పులతో సులభంగా తగ్గించుకోవచ్చు. మీరు ఈ చిట్కాలను రెగ్యులర్గా ఫాలో అయితే మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మీ ప్రశ్నలకు నేను తప్పకుండా సమాధానమిస్తాను. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి.